మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్. ఇదండి ఆయన ట్వీట్ సారాంశం. మీకు బయట కూడా వినిపిస్తాను, ఆ తర్వాత మీరు స్పందించండి. రోజా గారు బయట ప్లే చేయండి. వేయాలని నా మీద నిందలేసి పట్టుదల, చాలా పట్టుదల వదిలిపెట్టను. నేనేంటో ఎన్నిసార్లు చావదెబ్బ తీయాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు, లోకేష్ అన్నిసార్లు తట్టుకొని నించొని నేనేంటో వాళ్ళకి ప్రూవ్ చేసుకున్నా. ఈ రోజు అదే చేస్తా. నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను దీనికి 10 ఇస్తాను. ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. దానికోసం ఇదిగోండి ఆవిడ ఏడుస్తున్నారు, విలపిస్తున్నారు. రోజా గారు నా వర్షన్ వినిపిస్తాను సార్. ఫస్ట్ ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా, నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ చెప్తున్నా, మహిళ అనేవాళ్ళు మహిళగా ప్రవర్తించాలి కదా సార్. రోజా గారు ఏడుస్తున్నారే, మరి రోజా పక్కన వైసీపీ నాయకురాళ్ళు అంటూ మహిళతో సహా ఆమెను హోమ్ మినిస్టర్ని పిలిచి సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారితో వాళ్ళ కుమారుడితో పెట్టి మాట్లాడిన భాషను పంపిమంటారా సార్ వైసీపీ కండువా కప్పుకున్న ఆ లేడీస్? తర్వాత రోజా గారు కూడా ఎందుకు మాట్లాడరండి రోజా గారిని? హోమ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారి గురించి ఏం మాట్లాడారో చెప్పానండి. అది కూడా బయట వినిపియండి, వర్మ గారు. హోమ్ మినిస్టర్ గారు విజయమ్మ గారిని ఏం మాట్లాడారు అది కూడా వినిపించండి. శ్రీకాంత్ గారు మీకు నేను ఆమె తప్పుడు మాట్లాడలేదా? అది మీకు సబబుగా ఉందా? ఏమన్నారు? మనమందరము విజయమ్మ అంటాము, మనందరము భారతమ్మ అంటాము. వీళ్ళ నాన్న వాళ్ళకి ఏమి కావాలని అడిగిందామే. గుర్తుందా మీకు? గుర్తుందా? అది మాట్లాడిన ఆ బయట కూడా వినిపించండి. శ్రీకాంత్ గారు ఇస్తాను. నెక్స్ట్ మీరే మాట్లాడేది. మీరు మాట్లాడడం సబబు కాదని చెప్పండి, అంతవరకే. మీ వాళ్ళు టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ శుద్ధపోతారని వేరే వాళ్ళంతా వేరే వాళ్ళ మహిళలను కాదని మాట్లాడుతండి. ఓకే శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం వినండి. ఒక్క నిమిషం మీకు నేను అవకాశం ఇస్తున్నాను కదా, మీరు మాట్లాడుతూ ఆయన మాట్లాడలేదు. ఆయనకి సిగ్నల్ లేదు, మీకు నేను ఇస్తాను, వెయిట్ చేయండి. మీరు రాసుకోండి. అర్థం కావట్లేదు కదా, టైం వేస్ట్. మాట్లాడు నాగేంద్ర. ఈ మాట మాట్లాడింది రోజా గారు కాదా అండి? వర్మ గారు 164 మంది గాలిలో గెలిచారన్న గాలి నా కొడుకులు. గాలి అనేది వాళ్ళ ఇంటి పేరు సార్. వాళ్ళ ఆయన ఒక లెక్చరర్ తెలుసా మీకు? ముద్దుకృష్ణ నాయుడు రాజకీయం ఎక్కడైనా ఏ పార్టీ దగ్గర ఒక చిన్న మాట పడకుండా గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కుమారులే గాలి ఫ్లూక్లో గెలిచారన్నా గాలి నా కొడుకులు అంటే మీరేమనగాలి? మహిళలే కదా అమ్మ, ఇంతమందికి తెలియని 164 మందికి నీ కొడుకు ఒకడు 165 మందికి అని గౌరవంగా అడిగితే ఎట్లుంటుంది చెప్పండి? మీరు మాట్లాడి ఇప్పుడు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటే మీరే కదా మాట్లాడింది. ఎవరు గాలిలో కొడుకులు? నీకు 164 మంది గాలిలో కొడుకులా? సిగ్గులేదని చెప్పడానికి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి మొన్న ప్రశాంత్ రెడ్డిని మాట్లాడినప్పుడు ఎందుకు ట్వీట్ చేయాలా? ఆమె లేడీ కాదా? ఏం మాట్లాడారు తెలుసా ప్రశాంత్ కుమార్ రెడ్డిని? ఆయన మాట్లాడుతున్నాడు శ్రీకాంత్ గారు. ఆమె దేంతో పోల్చేది తెలుసా? ఆయన ఈరోజు వచ్చి ఆమె ఒక్కదాయి కన్నీళ్ళు పెట్టుకున్నట్ట పెద్ద డ్రామా. ఆమె నోరు తాగితే వాళ్ళు తాగుతున్నారు, ఆమె నోరు కంట్రోల్లో పెట్టుకుంటే ఎవరు పెట్టుకోరు. ఆమె మాట్లాడుతుంది కదా అందరికీ. గాలి నా కొడుకులు గాలి నా కొడుకులు అంటుంది. గతంలో సీను ఇంకా లంబాస అన్ని ఉన్నాయి కదా వీడియోలు. నాగేంద్ర గారు ఆవిడ అదే కాకుండా వాళ్ళ ఫోటోలు, వాళ్ళ అబ్బాయి అలాగే ఈవిడిది మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అతి నీచకంగా ట్రోల్ చేశారట. వాళ్ళ అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడట. వాళ్ళ అమ్మాయి ఆవేదనతో అమెరికా వెళ్ళిపోయిందట. నా పిల్లలు నాకు దూరం అయ్యారు, నాకు చనిపోవాలని అంటున్నది ఆవిడ.